అందరికీ నమస్కారం అండి. మనం పండగలప్పుడు కిచెన్ అయితే డీప్ క్లీన్ చేస్తాం కదా! అలాగే వారానికి ఒకసారి కిచెన్‌ని సింపుల్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చేయడం వలన కిచెన్ ఎప్పుడు చూసినా నీట్‌గా ఉంటుంది. మనము కిచెన్‌లో ఆహారం వండుతాం కాబట్టి కిచెన్‌ని ఎప్పుడూ కూడా నీట్‌గా ఉంచుకోవాలి. అయితే కిచెన్‌ని సింపుల్‌గా, ఈజీగా ఎట్లా క్లీన్ చేయాలి వారానికి ఒకసారి అనేది ఈ వీడియోలో నేను చూపించిన. వీడియో పూర్తిగా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అయితే ఈ వంటగది క్లీనింగ్లో నేను పాయింట్ వైజ్గా రాశాను. అందులో ఫస్ట్ది కిచెన్ టైల్స్ క్లీనింగ్. చూసారు కదండి, టైల్స్కి తెల్లటి మరకలు పడి ఎలా కనిపిస్తుందో. కిచెన్ ఎంత నీట్గా చేసుకున్నా ఈ టైల్స్ మీద ఉన్న తెల్లటి మరకల వలన నీట్గా అనిపించదు. అందుకని నేనేం చేశానంటే ఆ తెల్లటి మరకలు ఉన్న చోట పేస్ట్ తోటి మొత్తం అయితే అప్లై చేశానండి. ఎక్కడ మరకలు ఉన్నాయో అక్కడ బాగా అప్లై చేసేయాలి. అప్లై చేసి కాసేపు ఒక 15 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేసాక పీచు తోటైతే రుద్దాలి. అయితే నల్లా పక్కన ఎక్కువగా ఈ వాటర్ ఎక్కువగా పడే చోటనే ఈ టైల్స్‌కి ఇటువంటి ప్రాబ్లమ్ వస్తుంది. చూసారు కదా, వదిలేసానండి. ఒక 15 మినిట్స్ వదిలేసాను. తర్వాత ఏం చేశానంటే ఇంకా కొంచెం పేస్ట్ తీసుకొని అందులో వంట సోడా కలిపానండి. వంట సోడా కలిపి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసేసి ఒక స్టీల్ పీస్ తీసుకొని ఆ స్టీల్ పీస్ తోటి రుద్దేశాను. బాగా రుద్దాలండి. కొంచెము ఆ మరకలు పోవడానికి కొంత టైం పడుతుంది. వాటిని అందుకే బాగా ప్రెస్ చేసి బాగా రుద్దాలి. అలా రుద్దడం వలన ఆ వైట్ మరకలనేవి పోతాయి. తర్వాత ఒక నీళ్లు తీసుకొని కొంచెం తూడ్చేసి ఒక పొడిగుడ్డతోటి ఆ తడంతా తూడ్చేశాను. అలాగే సింక్లో కూడా ఉందండి ఆ ప్రాబ్లము, ఆ బండకి. దానికి కూడా ఇలాగే అప్లై చేశాను. పేస్ట్, వంట సోడా అప్లై చేసి బాగా స్టీల్ పీస్ తోటైతే రుద్దేశాను. అలాగే నల్ల దగ్గర కూడా అలాగే ఉండే, అక్కడ కూడా మొత్తం అయితే నేను పీస్ తోటి రుద్దేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఒక తడిగుడ్డ తీసుకొని. చూసారు కదండి, మంచిగా తడి ఆరిపోయాక కూడా మంచిగా చూడడానికైతే నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ చిన్న బండ మీద కూడా అలాగే ఉంటే నేను మొత్తం అయితే అది కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి వాటర్తో మొత్తము కడిగేశాను. ఇప్పుడు మీకు మొత్తం అయితే మనం చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అనేది ఆరాక. చూసారు కదా, మంచిగా నీట్గా అయింది కదండి. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకైతే ఒకసారి చెప్పండి. అలాగే స్టవ్ క్లీనింగ్ తర్వాత ఇప్పుడు స్టవ్ని అయితే క్లీన్ చేద్దాము. ఇంకొకటి, ఇక్కడ మనము ప్రతిరోజు అయితే స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాము కదా. అయితే వారానికి ఒకసారి ఇలా ఉప్పుతోటి స్టవ్ని క్లీన్ చేసామనుకోండి, ఏమన్నా మొండి మరకలు ఉన్నా లేదా ఇంకా ఎటువంటి పాలు పొంగినవి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. మనం మామూలుగా నేనైతే డైలీ చిన్న చుక్క హ్యాండ్ వాష్ చేసి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. వారానికి ఒకసారి మాత్రం ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. మీకు క్లీన్ చేస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుందండి నీట్గా అయింది కదా మంచిగా. తర్వాత అయితే హ్యాండ్ వాష్ కొంచెం తీసుకొని ఒక గుడ్డ తీసుకొని ఆ ఉప్పుతోటి క్లీన్ చేసినాక ఆ గుడ్డతోటి అయితే మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకున్నా. ఇంకేమన్నా చిన్నపాటి మరకలు ఉన్నా పోతాయి కదా. చూసారు కదా, ఆ ఉప్పుతో క్లీన్ చేయడం వలన చాలా మంచిగా కనిపిస్తుంది, షైనింగ్ వచ్చేసింది కదా. ఈ కింద కూడా స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసే దగ్గర కూడా మంచిగా నీట్గా పోతుందండి ఉప్పుతోటి అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటే. తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని అది కూడా మొత్తము క్లీన్ చేసేసుకున్నా. అయితే మనము ఎప్పుడన్నా ఆయిల్ మరకలు అలా పడ్డప్పుడు ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే అవి పోవడం చాలా కష్టం అవుతుంది. ఇదండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. తర్వాత స్టవ్ పక్కన ఉంటాయి కదండి వెనక టైల్స్, అవి కూడా కొంచెం హ్యాండ్ వాష్ ఉన్న వాటర్లో కలిపేసి గుడ్డతోటి మొత్తం అయితే తూడ్చేసిన. ఇప్పుడు మీకు చూపిస్తాను. నీట్గా అయిపోయింది కదండి. ఇక స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి సింక్ క్లీనింగ్ అండి.
సింక్ అయితే డైలీ అంట్లు కడిగేసినప్పుడు నేనైతే మంచిగా స్టీల్ పీస్ తోటి రుద్ది నీట్గా చేస్తాను. అయితే ఏం జరుగుద్దంటే ఏదైనా నాన్ వెజ్ తిన్నా ఎగ్గువి ఏమైనా అయినా కానీ అప్పుడప్పుడు స్మెల్ వస్తుందని నేను వారానికి ఒకసారి కానీ 4-5 డేస్కి ఒకసారి కానీ ఏదైనా నిమ్మకాయ ఖరాబ్ అయింది ఉంటే తీసుకొని నీళ్ళలో ఆ నిమ్మరసము ఉప్పు ఉప్పు కలిపేసి బాగా కలిపేసి ఊరికే అలా పోసేస్తానండి. ఇలా పోసేయడం వలన ఏమవుతుందంటే కిచెనులో ఈ సింక్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా నిమ్మకాయ మంచిగా స్మెల్ వస్తుంది కదా, అప్పుడప్పుడు మనము 2-3 డేస్కి ఒకసారి అయినా సరే ఇట్లా నిమ్మకాయ కొంచెం ఉప్పు అలా వేసిన నీళ్ళు ఇందులో పోస్తూ ఉండాలండి. మనకు స్మెల్ రాకుండా మంచిగా నీట్గా ఉంటుందండి సింక్ అనేది. చూసారు కదా. ఇది అయిపోయాక స్టవ్ దగ్గర ఉన్న ఇది బండ ఉంది కదండి, ఈ స్టవ్ దగ్గర ఉన్న బండ కూడా నేను క్లీన్ చేసుకుంటా. అయితే మామూలుగా క్లీన్ చేస్తా. ఇప్పుడు కొంచెము విమ్ లిక్విడ్ తీసుకొని కొంచెంతో క్లీన్ చేసి మళ్ళీ డ్రై దాంతో క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డబ్బాలు క్లీనింగ్. ఇక మనమైతే డీప్ క్లీన్లో మొత్తం అయితే తీసి ఇలా క్లీన్ చేస్తాం కదా. వారానికి ఒకసారి ఏం చేయాలంటే సింపుల్గా ఒక గుడ్డ తీసుకొని, ఒక పొడి గుడ్డ తీసుకొని వాటి మీద దుమ్ము అలాంటిది ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. అలాగే ఏమైనా ఫిల్ చేసేవి ఉంటే కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే ఎక్కడెక్కడ నీట్గా ఉంటాయి. అవి కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అదే డీప్ క్లీన్లో అయితే మొత్తము మనం తీసి చేస్తాం కదా. అయితే డీప్ క్లీన్ అప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా డబ్బాలన్నీ కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. సెల్ఫ్లలో కూడా ఏమైనా పడి ఉంటే పేపర్లు మార్చినప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే పేపర్లు ఎప్పుడు కొత్తగా నీట్గా అప్పుడు వేసినట్టే ఉంటాయి. క్లీన్ చేసేసుకొని ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. చూసారుగా, మొత్తం అయితే పెట్టేస్తున్నా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఈ దుమ్ము వాటి మీద పడ్డవి, దుమ్ము అలా పడ్డదంతా డస్ట్ అనేది క్లీన్ చేయడం వలన మంచిగా చూడడానికి నీట్గా అయిపోతాయి. మనము డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా మనకు అంత శ్రమ అనిపించదండి వీటిని ఇలా క్లీన్ చేసుకోవడం వలన. ఒకేసారి డీప్ క్లీన్ చేసినప్పుడు మనం క్లీన్ చేయాలంటే చాలా రిస్కీ అవుతుందండి. అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి. అలాగే పెద్ద స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండి, అవి కూడా నేనైతే క్లీన్ చేసేసుకున్నా అండి. వాటిని కూడా మంచిగా తీసి ఒక గుడ్డ తీసుకొని పొడి గుడ్డ తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నా. క్లీన్ చేయడం వలన అవి కూడా నీట్గా అయిపోతాయి. మాకైతే దుమ్ము అయితే ఎక్కువేమీ రాదండి, బట్ ఎక్కడి నుంచి వస్తుందో కానీ కొంత దుమ్ము అయితే పడుతూ ఉంటుంది. దీనివల్ల మనము అప్పుడప్పుడు చూసుకోవాలి ఎలా ఉన్నవి డబ్బాలు అనేసి చూసి కొంచెము తడి పొడి గుడ్డలతోటి క్లీన్ చేసుకుంటే చూడ్డానికి కూడా నీట్గా అయిపోతాయి. చూసారు కదండి, అన్నీ తీసాను. ఆ సెల్ఫ్ నుంచి తీసేసి ఈజీగా క్లీన్ చేసుకున్నా. కావాలంటే మనము ఆ ఉన్న ప్లేస్లో కూడా పెట్టేసి క్లీన్ చేయొచ్చండి. మాది చిన్న కిచెన్ కదా, అలా ఏ ప్లేస్లో ఉన్నవి ఆ ప్లేస్లో క్లీన్ చేయడం అయితే కుదరదు. వాటిని సపరేట్గా తీయాలి, క్లీన్ చేయాల్సిందే. చూసారు కదా, మొత్తం అయితే నీట్గా అయిపోయాయి. వీటిని అయితే పైన మళ్ళీ నీట్గా సర్దేశాను. అయితే సెల్ఫ్లో కూడా అండి పేపర్స్ మార్చకున్నా అవి ఒకసారి మనం ఒక పొడిగుడ్డ తీసుకొని పైన ఇలా తూడ్చుకుంటే ఆ షీట్స్ వేస్తూ ఉంటాం కదా, దుమ్ము కూడా పట్టకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు అలా చేసుకుంటూ ఉంటే అయిపోయిందండి. స్టీల్ డబ్బాలు మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. ఈ స్టెప్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ చూద్దాం, మిక్సీ క్లీనింగ్. మిక్సీ అయితే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము. అయితే అదేదైనా దోశ పిండి, చట్నీస్ ఏమైనా రెడీ చేసినప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. అయితే నేనేం చేస్తానంటే అండి, ఏదైనా జెల్ లాంటిది ఉంటుంది కదా, లిక్విడ్, డిష్ వాషర్ లిక్విడ్ అట్లా తీసుకొని అప్పుడప్పుడు కొంచెమే తీసుకొని అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేయడం వలన ఏమైనా మొండి మరకలున్నా ఏమైనా ఉన్నా కానీ పోతాయనేసి నీట్గా వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. దాన్ని తీసుకొని ఒక పొడి తడిగుడ్డ తీసుకొని నీట్గా క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో ఇది క్లీన్ అయిపోతుంది. అలాగే స్టవ్ కింద సెల్ఫ్లు ఉంటాయండి, ఆ సెల్ఫ్లలో కూడా బండల మీద కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎంతో కొంత డస్ట్ అయితే పడుతూ ఉంటుంది.
మనము ఆ బాక్స్లలో ఉన్నాయి తీసేటప్పుడు కానీ అలా పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తానంటే వారానికి ఒకసారి చెక్ చేసి ఏమైనా దుమ్ము ఉంటే క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఉల్లిగడ్డ బుట్టలలో వీటిలలో ఆ బుట్టలు కూడా కొంచెం మంచిగా దూడ్చేసి అన్నీ పెట్టేస్తూ ఉంటానండి. పెట్టేసి వాటి కింద ఇంకా వాటి పక్కన పెద్ద బాక్సులు ఉంటాయండి ఆ స్టవ్ కింద. వాటి మీద కూడా దుమ్ము పడింది కొంచెం తడిగుడ్డ తీసుకొని అలా ఏమైనా దుమ్ము పడినవి ఉంటే అవి కూడా పెద్ద బాక్సులు క్లీన్ చేస్తూ ఉంటాను. దీనివలన మొత్తము క్లీన్ అయిపోతుంది. ఆ స్టవ్ బండ కింద ఉన్నవి కూడా మొత్తము నీట్గా ఉంటాయి. ఎప్పుడు ఆ సెల్ఫ్లు కూడా నీట్గా ఉంటాయి. చూసిరు కదా మొత్తము. అయితే ఇక్కడ అంత దుమ్మేమి ఉండదులేండి. స్టవ్ బండ కింద దాంట్లో కొంచెం తక్కువే ఉంటుంది దుమ్ము. దానివల్ల పెద్ద రిస్క్ ఏం అనిపించదు క్లీన్ చేసేటప్పుడు. ఇటు కూడా ఇటున్న వాటిలలో కూడా బిందె పెట్టుకున్న దగ్గర కూడా నీట్గా చేసేసాను. చూసారా, మనము చిన్న చిన్న డబ్బాలు అవన్నీ తూడ్చిపెట్టుకోవడము, పెద్ద డబ్బాలు తూడ్చిపెట్టుకోవడం ఇలా చేయడం వలన కిచెను ఎప్పుడైతే నీట్గా అనిపిస్తుంది. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి. అయితే డీప్ క్లీన్ చేసినప్పుడు అన్నీ తీయాల్సి వస్తుందండి. అన్నీ తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే అన్నీ మనం తీయకుండా అందులోనే పెట్టి మొత్తము ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో అన్నీ తీద్దాము. కిందికి తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుందాం. అయితే మనము డీప్ క్లీన్ చేసినప్పుడు అండి ఇవి ఉన్నాయి కదా, ఈ సెల్ఫ్స్ అన్నీ బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి. అయితే ఇది వారానికి ఒకసారి మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూడా మనం రకరకాలవి పెడుతూ ఉంటాం. పచ్చళ్ళని, పాలని, లేదా ఏమైనా కూరగాయలు అవి ఖరాబ్ అయినప్పుడు కూడా మరకలు పడుతూ ఉంటాయి. అందుకని కంపల్సరీ మనం కొంత టైం కేటాయించి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మరకలు కూడా చాలా ఈజీగా పోతాయి. మనము మరకలు పడ్డాక నెలకు ఒకసారి అలా క్లీన్ చేద్దామని చూస్తే అవి మరకలు చాలా కఠినంగా అయిపోతాయి. పోవండి మరకలు, మొండి మరకల్లాగా అయిపోతాయి అవి. ఇక నేనేం చేస్తానంటే ఇక కొన్ని నీళ్ళలో నిమ్మకాయ పిండుతా అండి. నిమ్మకాయ పిండేసి అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటా. ఉప్పు కానీ వంట సోడా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు వేసి మొత్తం అయితే ఈ లోపల మొత్తము ఫ్రిడ్జ్ బంద్ చేసి మొత్తం అయితే క్లీన్ చేసేసిన. అయితే ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అండి మీరు బంద్ చేసినాక చూసుకొని చెక్ చేసుకొని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయండి. చూసారు కదా, నీట్గా అయిపోయింది. ఏం లేదండి, ఆ నిమ్మకాయ ఉప్పు వల్ల ఇవి ఉంటాయి కదా, ఈ గ్లాసెస్ లాగా ఇలా ఉన్నాయి కదా ఆ సెల్ఫ్స్, అవన్నీ చాలా నీట్గా అవుతాయండి. చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ సైడ్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ మా పిల్లలు బిస్కెట్స్ అని అవి ఇవి పెట్టడం వలన అవి మొత్తము ఎప్పుడు పడుతూనే ఉంటుందండి. డస్ట్ లాగా పడుతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనము ఫ్రిడ్జ్ తీయంగానే పిల్లలకు ఈజీగా అవే ఉంటాయి, పక్కన ఉంటాయి. ఇక ఏవి దొరికితే అవి అందులో పెట్టేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది మరకలు పడడానికి. మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అందుకే చెక్ చేసుకొని టెంపరేచర్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చూసిరు కదండి మొత్తము ఎలా పడ్డదో అదంతా తీసేసాను. అలాగే ఈ పైన కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఈ ఎడ్జ్లు ఇవన్నీ పైన కూడా. అయితే ఈ పైన అండి నేను మామూలుగా ప్రతిరోజు ఇల్లు తూడ్చేటప్పుడు ఒక గుడ్డ తీసుకొని అయితే క్లీన్ చేస్తూనే ఉంటా. చూసారు కదా, మొత్తం తీసేసానండి. అది మొత్తము ఐస్ పడిపోయింది. అదంతా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి సెట్ చేసేసాను. అది కొంచెం ఏందో పట్టేసినట్టుగా ఉంటుందండి అప్పుడప్పుడు. దాన్ని అయితే సెట్ చేసేసిన. అయిపోయిందండి అంతే. ఇంకో పొడిగుడ్డ తీసుకొని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. తడిగుడ్డతో తుడిచాక ఓ పొడిగుడ్డ తీసుకొని తుడిస్తే ఈజీగా ఆరిపోతుంది. అందులోటి ఏం చుక్కలు అలాంటి వైట్ అది నీళ్ళ చుక్కలు అట్లాంటి మరకలు ఏమీ ఉండకుండా మంచిగా నీట్గా అయిపోతుంది పొడిగుడ్డతో తుడచడం వలన.
అంతే అండి, సింపుల్గా మనము ఈజీగా ఇలా చేసుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్ కూడా అంతేనండి, డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మనకు అంత రిస్క్ అనిపించదు. ఎందుకంటే మనం వారానికి ఒకసారి చేసుకున్నాం అనుకోండి, దాదాపుగా నీట్గా ఉంటుంది. అలా కాకుండా మనము 2-3 నెలలకు ఒకసారి అలా చేద్దామంటే క్లీన్ అవ్వదు. చూసారు కదా, ఈజీగా క్లీన్ అయిపోయింది. తర్వాత అన్నీ సెట్ చేసేసానండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. ఇక తర్వాత అయితే కిచెన్లో వాడే క్లాత్ల క్లీనింగ్, ఇదైతే కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. అందులో మనము తూడ్చేస్తాము, అలా పక్కకు పడేసామనుకోండి చాలా కష్టం అవుతుంది. వాటిలలో కూడా మొత్తము స్మెల్ లాంటిది వస్తుంది. మనము ఈ స్టవ్లు దూడ్చే గుడ్డలు అవన్నీ నేనేం చేస్తానంటే వారానికి ఒకసారి వాటర్ తీసుకొని అందులో సర్ఫు, ఏదన్నా లిక్విడ్ డిష్ వాష్ మనము అంట్లు తోముకునే లిక్విడ్ వేసేసి అందులో నిండా మునిగేట్టుగా వాటర్ పోస్తాను. వాటర్ పోసి ఏం చేస్తానంటే స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే మసలబెడతానండి. దానివల్ల దీనికి పట్టిన నూనె మరకలు కానీ ఎటువంటి మరకలైనా సరే మొత్తము పోతాయండి. ఈ మసిలాక దించుతాను. పూర్తిగా జల్లారాక చూసారా వాటికి ఎంత మురికి ఉందో అదంతా వాటిని మొత్తం క్లీన్ చేసేస్తానండి. వారానికి ఒకసారి ఇట్లా చేస్తే మంచిగా అవుతాయండి. ఇప్పుడు నేను చూపిస్తానండి, మొత్తము క్లీన్ చేసేసాక అవి ఆరేసి చూపిస్తాను. ఇలా చేయడం వల్ల వీటి నుంచి స్మెల్ రాదండి, నీట్గా అయిపోతాయి. మనకు కూడా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటాయి అన్నమాట. మంచిగా మరకలన్నీ పోయాయండి. చూసారు కదా ఎంత నీట్గా అయ్యాయో. మనము ఆ వాటర్లో హీట్ చేయడం వలన అది మొత్తం మరకలన్నీ పోయాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.